హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టైర్ 1 ఫస్ట్ క్వశ్చన్. 20 స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ went to a hotel. 19 of them spent 175 each on their meal and 20th student spent 19 more than average of all 20. ఇక్కడ సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ముకు ఫార్ములా ఏఎన్. టోటల్ ఎంతమంది? 20 మెంబర్స్. వాళ్ళ యావరేజ్ తెలియదు కదా, ఏ అనుకుందాం. నెక్స్ట్ సమ్ముకు ఫార్ములా ఏఎన్. ఫస్ట్ 19 స్టూడెంట్స్కి ఎంత ఖర్చు చేశారో చూద్దాము. నెక్స్ట్ 20th స్టూడెంట్ 90 + 1 ఎంత? 20 స్టూడెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ రాస్తాను. నెక్స్ట్ సమ్ము ఫార్ములా ఏఎన్. ప్రతి ఒక్కరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? 175. ఎంతమంది స్టూడెంట్స్? 19 స్టూడెంట్స్. 20th స్టూడెంట్ స్పెండ్ 19 మోర్ దెన్ యావరేజ్ అన్నారా? 19 మోర్ దెన్ యావరేజ్. నెక్స్ట్ ఇక్కడ ఏ లెఫ్ట్ సైడ్కి వెళ్తే -A. 20Aలో ఏ పోతే 19A. 19ని కామన్ తీస్తే 175 + 1. 175 + 1 అంటే 176. అంటే యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత? 176. ఫైండ్ టోటల్ మనీ స్పెండ్ బై దెమ్ అంటే సమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. సమ్ముకు ఫార్ములా ఏఎన్. టోటల్ 20 మెంబర్స్, యావరేజ్ ఎంత? 176. మల్టిప్లై చేయండి. 12, 17 2 34, 35. టోటల్ ఎంత ఖర్చు పెడతారు ఫుడ్ కోసం? 3520. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్లస్ ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. 4/7 ఇంటూ 14/12. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 4 3s, 7 2s. ఫైనల్గా ఏమొస్తుంది? 2/3 ప్లస్ 2/3 అంటే 4/3. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 5 1s 5 3s అంటే 7/36. 12 × 3 36. 36/21. 36 క్యాన్సిల్. 7 1s 7 3s. క్వశ్చన్లో ఏమడిగారు? A + B. ఏ అంటే 4/3, బి అంటే 1/3. యాడ్ చేస్తే 5/3. 4 + 1 5, 5/3. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మెటర్నిటీ సెంటర్ 5% ఆఫ్ చిల్డ్రన్ బర్త్ కేసెస్. చూడండి, చిల్డ్రన్ బర్త్ కేసెస్ని ఏమనుకుందాం? 100 అనుకుందాం. చిల్డ్రన్ బర్త్ కేసెస్ని 100 అనుకుందాం. ఈ 100లో ఇక్కడ 100 బర్త్స్ ఉన్నాయి. 100లో 5% వచ్చి ట్విన్స్. 5% ఆఫ్ 100 అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. అంటే 5 ట్విన్స్. చూడండి, ఒక కేసులో ట్విన్స్ పుట్టారంటే అప్పుడు 2 చిల్డ్రన్ అవుతారు. కాబట్టి ఇప్పుడు టోటల్ చిల్డ్రన్ అంటే 100 ప్లస్ ఎక్స్ట్రాగా ట్విన్స్ అంటే ఎక్స్ట్రాగా 5 వస్తారు. టోటల్ చిల్డ్రన్ వచ్చి 105. ట్విన్ అంటే 2 టైమ్స్ కౌంట్ చేయాలి. ఇక్కడ 100లో ఒకరు ఉంటారు ట్విన్స్ కాబట్టి వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ ఉంటారు 5 మెంబర్స్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ట్విన్స్? ఇప్పుడు ట్విన్స్ ఎంతమంది ఉంటారు? 5 ట్విన్స్ అంటే 10 చిల్డ్రన్ ఉంటారు. ట్విన్స్ వచ్చి 10 చిల్డ్రన్ ఉంటారు. అవుట్ ఆఫ్ టోటల్ చిల్డ్రన్ బార్. టోటల్ చిల్డ్రన్ బార్న్ అంటే 105. టోటల్ కేసెస్ అంటే 100. టోటల్ చిల్డ్రన్ బార్న్ అంటే 105. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 2s 5 1s అంటే 200/21. 21 9s 189. 11. 21 5s 105 అంటే 9.5 సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ సిలిండర్ రేడియస్ 20 units ఈజ్ మెల్టెడ్ సో యాజ్ టు మేక్ సాలిడ్ కోన్స్. ఇక్కడ మనం సిలిండర్స్తో
కోన్స్ చేసాం కాబట్టి వాల్యూమ్ సేమ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్స్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్స్ ఫార్ములా 1/3 πr²h. ఇక్కడ ఎన్ని కోన్స్ చేసామో తెలియదు కదా, n అనుకుందాం. ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి. పై క్యాన్సిల్. నెక్స్ట్ సాలిడ్ కోన్స్ విత్ రేడియస్ 4 యూనిట్స్. చూడండి, రేడియస్ ఆఫ్ సిలిండర్ వచ్చి 20 h. 1/3 రేడియస్ ఆఫ్ కోన్ వచ్చి 4 h. హెచ్ వచ్చి సేమ్ కదా, హైట్ ఆఫ్ ద సిలిండర్ హైట్ ఆఫ్ ద కోను సేమ్, అంటే హెచ్ క్యాన్సల్ అయిపోతుంది. 20² ఏమని రాయొచ్చు, 20 అంటే 4 × 5 అంటే 4² × 5². 4² క్యాన్సల్, అంటే n వాల్యూ ఎంత, 5² 25. 25 × 3 75. అంటే ఎన్ని కోన్స్, 75 కోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కార్డ్స్ BA and DC of a circle meet externally at P. ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ వచ్చి BA, సెకండ్ కార్డ్ వచ్చి DC. మీట్ ఎక్స్టర్నల్లీ అట్ P. ఎక్కడ మీట్ అయినాయి, P దగ్గర మీట్ అయినాయి 2 కార్డ్స్. నెక్స్ట్ PB వాల్యూ 8. PB వాల్యూ ఎంత, 8. ఇది x అయితే ఇదేమవుతుంది, లేదా ఇది x అయితే ఇదేమవుతుంది, 8 - x అవుతుంది. అప్పుడు టోటల్ ఎంత, 8. PB వాల్యూ 8. CD వాల్యూ 6. CD వాల్యూ 6. PD వాల్యూ 10. PD వాల్యూ 10 కదా. ఇది 6 అయితే ఇది 4. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏమంటే PB × PA. ఫస్ట్ టోటల్ రాయాలా, మళ్ళీ అవుట్ సైడ్ది రాయాలా. టోటల్ అంటే PB, అవుట్ సైడ్ అంటే ఏముంది, PA. టోటల్ అంటే PD, అవుట్ సైడ్ది ఏముంది, PC. సబ్స్టిట్యూట్ చేయండి. PB ఎంత, 8. PA వచ్చి x. PD వచ్చి 10. PC వచ్చి 4. 4 2s 2 5s అంటే x వాల్యూ ఎంత, 5. క్వశ్చన్లో ఏమడిగారు, లెంత్ ఆఫ్ AB. లెంత్ ఆఫ్ AB అంటే 8 - x అంటే 8 - 5 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ABC. 2 మీడియన్స్. ఇదొక మీడియన్ AD అండ్ BE. AD BE అనేది మీడియన్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, G దగ్గర. రైట్ యాంగిల్స్ అన్నారా. నెక్స్ట్ మీడియన్ వచ్చి ఏ రేషియోలో డివైడ్ అవుతుంది, 2:1. చూడండి, ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్. టోటల్ AD కదా, ఇది 2 అయితే ఇది 1. నెక్స్ట్ AD వాల్యూ 18. AD వాల్యూ 18. చూడండి, AG = GD ఏ రేషియోలో ఉంటాయి, 2:1. AD వాల్యూ 18. AD అంటే టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ 18. 2 పార్ట్స్ ఎంత, 3కి 18కి రిలేషన్ 6. 2 × 6 12. చూడండి, AG వచ్చి 12. GD వచ్చి 1 పార్ట్. 1 × 6 6. నెక్స్ట్ BE వచ్చి 12. BE వచ్చి 12. ఇది కూడా ఏ రేషియో, 2:1. టోటల్ 3 పార్ట్స్. టోటల్ ఎంత, 12. BG అంటే 2 పార్ట్స్. 3కి 12కి రిలేషన్ 4. 2 × 4 8. ఇది వచ్చి 8. నెక్స్ట్ ఇది వచ్చి 1 పార్ట్ కదా, 1 పార్ట్ 4. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలా, BD వాల్యూ కనుక్కోవాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees.
దీన్ని ఏమంటాం? హైపోటెనస్. లాంగెస్ట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ అంటే 8, ఇక్కడ సైడ్ అంటే 6. 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ 36. 64 ప్లస్ 36 100. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. అంటే ఆన్సర్ ఎంత? 10. అంటే బీడీ వాల్యూ 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ దేనికి ఈక్వల్? పీక్యూఆర్కి ఈక్వల్. 1/p ప్లస్ 1/q ప్లస్ 1/r ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే పీక్యూఆర్ క్యూఆర్ ప్లస్ పిఆర్ ప్లస్ పీక్యూ ఇది దేనికి ఈక్వల్? 1కి ఈక్వల్. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, పీక్యూ ప్లస్ క్యూ క్యూబ్ ప్లస్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ మైనస్ క్యూఆర్ మైనస్ ఆర్పీ ప్లస్ 3pqr. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అంటే ఎంత? 1. నెక్స్ట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ వచ్చి పీక్యూఆర్కి ఈక్వల్. పీక్యూఆర్ అంటే వాల్యూ ఎంత? 1 అని. నెక్స్ట్ ప్లస్ 3pqr. పీక్యూఆర్ వాల్యూ 1. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం. ఆ వాల్యూ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 1. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి ఇజ్ ఈక్వల్ టు 1. 2 ఇంటూ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి వాల్యూ ఎంత? 1 ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లస్ 2, రైట్ సైడ్కి వెళ్తే -2. ఈ వాల్యూ వచ్చి -1 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది? -1. -1 -2 ప్లస్ 3 అంటే ఆన్సర్ ఎంత? 1. అంటే ఈ వాల్యూ వచ్చి 1. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5:9. నెంబర్స్ ఏమనుకోవచ్చు? 5x 9x. ఇది వచ్చి స్మాలర్ నెంబరు, ఇది వచ్చి గ్రేటర్ నెంబర్. 6 ఈజ్ యాడెడ్ టు గ్రేటర్ నెంబర్. గ్రేటర్ నెంబర్కి ఎంత యాడ్ చేసాం? 6. స్మాలర్ నెంబర్కి ఎంత సపరేట్ చేసాం? 6. నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ స్మాలర్ నెంబర్ రేషియో ఇచ్చారు. గ్రేటర్ నెంబర్ స్మాలర్ నెంబర్ రేషియో 6 టైమ్స్ అంటే 6:1. అదే స్మాలర్ నెంబర్ గ్రేటర్ నెంబర్ రేషియో 1:6. సింప్లిఫై చేయండి. 6 into 5 30x, 6 into 6 36, 9x plus 6. 30లో 9 పోతే 21x, 36 ఒక 6 42. x వాల్యూ 2. క్వశ్చన్లో ఏమడిగారు? నెంబర్స్. నెంబర్స్ అంటే 5x 9x. x వాల్యూ 2. x వాల్యూ 2. 5 into 2 10, 9 into 2 18. అంటే నెంబర్స్ 10 18. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం వచ్చి 252. హెచ్సిఎఫ్ వచ్చి 14 అని ఇచ్చారు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఒక నెంబర్ ఎంత? 28. సెకండ్ నెంబర్ తెలియదు. ఎల్సిఎం 252, హెచ్సిఎఫ్ 14. 14 2s, 2 1s, 2 2s, 2 6. అంటే సెకండ్ నెంబరు 126. దెన్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ అదర్ నెంబర్ మోర్ దెన్ 28? అదర్ నెంబర్ అంటే 126. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ మోర్. ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 126లో 28 పోతే 98. ఇనిషియల్ వాల్యూ అంటే దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? 28. నెక్స్ట్ 14 2s, 14 7s.
to 3.5 అంటే 350%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పంచాయతీ ఎలక్షన్ దెర్ ఆర్ 2 candidates ఏ అండ్ బి. ఏకి ఎంత పర్సెంట్ వచ్చింది? 42. టోటల్ 100 కదా, ఏకి 42 అంటే బికి ఎంత? 58%. ఎవరు లూజ్ అయ్యారు? ఏ. నెక్స్ట్, డిఫరెన్స్ ఎంత? 16%. 16% వచ్చి 8000. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్? టోటల్ ఓట్స్ అంటే 100%. రిలేషన్ వచ్చి 50 కదా, 50 500, 16 5 80, రిలేషన్ 500 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత? 50,000. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపెనీ ఎంప్లాయిడ్ 200 workers టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 150 days. 50 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 50 daysలో 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఫుల్ వర్క్ చేయాలంటే 50 into 4 ఎంత? 200 days. అంటే 200 వర్కర్స్ ఫుల్ వర్క్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 200 days. వర్క్ ఫార్ములా మెన్ ఇన్ 2 days. టోటల్ వర్క్ చేసేదానికి 200 వర్కర్స్కి 200 days పడుతుంది. నెక్స్ట్, ఇన్ 50 days ఓన్లీ 1/4 ఆఫ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. మెన్ వచ్చి 200. ఎన్ని డేస్ పనిచేశారు? 50 days పనిచేశారు. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఎంటైర్ వర్క్ ఇన్ టైం, అతను టైం ఎంత సెట్ చేసుకున్నాడు? 150 days. ఇక్కడ 50 days అయిపోయింది, రిమైనింగ్ 100 days ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా వర్క్ 200 daysలో కంప్లీట్ అవుతుంది. 150 daysలో కంప్లీట్ అవ్వాలంటే ఎక్స్ట్రాగా మెన్ని తీసుకోవాలి. ఆల్రెడీ 200 ఉన్నారు, ఎక్స్ట్రాగా ఈ మెన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. చాలా సింపుల్. వర్క్ ఫార్ములా మెన్ ఇన్ 2 days, ఇది అప్లై చేస్తే చాలు. టోటల్ 200 men 200 daysలో చేస్తారు. 200 men 50 days పనిచేశారు. 50 days తర్వాత ఎక్స్ట్రా మ్యాన్ జాయిన్ అయ్యారు. 150 daysలో టాస్క్ కంప్లీట్ చేయాలా? ఆల్రెడీ 50 daysకి రాసాం కాబట్టి రిమైనింగ్ 100 daysకి రాసాం. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి. 54s, 51s, 52s. 200 into 4 800, 200 into 2 400 plus 2e. నెక్స్ట్, 200 plus 400 600. 800లో 600 పోతే 200 ఈజ్ ఈక్వల్ టు 2e. అంటే ఎక్స్ట్రాగా ఎంతమందిని తీసుకోవాలా? 100. నెక్స్ట్ క్వశ్చన్, 2 tangents TP and TQ are drawn to a circle with center O. చూడండి, ఒక సర్కిల్ సెంటర్ వచ్చి O. నెక్స్ట్, ఎక్స్టర్నల్ పాయింట్ T, TP and TQ. TP అనేది టాంజెంట్. టాంజెంట్ అంటే సర్కిల్ని ఒక పాయింట్లోనే టచ్ చేస్తారు. అదేవిధంగా TQ అనేది కూడా టాంజెంట్. నెక్స్ట్, వేర్ P and Q are points and circumference of circle, యాంగిల్ PTQ జాయిన్ చేయండి. యాంగిల్ PTQ ఈ యాంగిల్ ఎంత? 50. టాంజెంట్ అంటే యాంగిల్ 90. ఇది వచ్చి క్వాడ్రిలేటరల్ కదా, PTQO క్వాడ్రిలేటరల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 360 degrees కదా. ఈ యాంగిల్ని టీటా అనుకుందాం. 90 plus 50 plus 90 plus టీటా ఎంత? 360 degrees. నెక్స్ట్, 180లో 360లో 180 పోతే 180. ఇక్కడ ప్లస్ 50, రైట్ సైడ్కి వెళ్తే -50. 180లో 50 పోతే 130. టీటా వాల్యూ 130. ఫైండ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ TOQ. టోటల్ 130 కాబట్టి ఇది హాఫ్, ఇది హాఫ్.
130లో హాఫ్ ఎంత 65. యాంగిల్ TOQ అంటే 65 degrees. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ B and J ఈస్ B ప్లస్ J ఎంత 80, B ప్లస్ K వచ్చి 56. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ B and K ఈస్ 56. K వాల్యూ వచ్చి J/2. నెక్స్ట్ Jని ఏమని రాయొచ్చు 2K అని రాయొచ్చు. Jని ఏమని రాయొచ్చు 2K. నెక్స్ట్ K ఈజ్ ఈక్వల్ టు J/2. ట్రై చేయండి, ఆన్సర్ చెప్తా. Sum of ages of B and J is 80. Sum of ages of B and K is 56. K is equal to J/2. అంటే J ని ఏమని రాయొచ్చు మనం 2K అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి B ని ఏమని రాయొచ్చు 80 మైనస్ J. B ని ఏమని రాయొచ్చు 56 మైనస్ K. J ని మనం 2K అని రాయొచ్చు. J ని ఏమని రాయొచ్చు మనం 2K అని రాయొచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2K. 2Kలో K పోతే K. 80లో 56 పోతే 24. K వాల్యూ 24. అంటే J వాల్యూ ఎంత 48. నెక్స్ట్ ఇప్పుడు B వాల్యూ కనుక్కుందాం. B అంటే 56 మైనస్ K. 56 మైనస్ 24. 26 32 కదా. క్వశ్చన్లో ఏమడిగారు సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ B ప్లస్ J ప్లస్ K. B అంటే 32, J అంటే 48, K అంటే 24. యాడ్ చేయండి 10 14 3 4 8 10 104. ఇది ప్రెజెంటేజ్. ఆఫ్టర్ 6 years అంటే ప్రతి ఒక్కరికి 6 years యాడ్ అవుతాయి. 1 personకి 6 years, 3 personsకి 18 years అంటే 122. నెక్స్ట్ క్వశ్చన్ ట్రైన్ A crosses ట్రైన్ B completely in 90 seconds. నెక్స్ట్ with the trains running in opposite direction. Length of train A and train B are 900 meters and 1800 meters. Speed of train A is 45 kmph. ఇక్కడ అన్ని మీటర్స్లో సెకండ్స్లో ఉన్నాయి. స్పీడ్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. kmpHని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18. 9 5s 9 2s అంటే స్పీడ్ ఎంత 25/2 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ట్రైన్ ఏ వచ్చి ట్రైన్ బిని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి అంటే 900 ప్లస్ 1800. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 25/2. సెకండ్ ట్రైన్ స్పీడ్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం, లేదంటే ఎస్ అనుకుందాం. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎస్. టైం ఎంత ఇచ్చారు 90 seconds. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 900 ప్లస్ 1800 అంటే 2700. 90 1s 90 3s 93 90 30s. S is equal to 30 minus 12.5. 25/2 అంటే 12.5. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 17.5. అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అంటే 17.5. టైం కనుక్కోమన్నారా. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ట్రైన్ బి వచ్చి పోల్ని క్రాస్ చేయాలి. ట్రైన్ బి లెంత్ ఎంత 1800. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎంత 17.5. క్యాన్సలేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ x² మైనస్ 4x మైనస్ 1 = 0. మనకి ఇది కావాలి. 1/x ఉంది కాబట్టి
ఎక్స్తో డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 4 మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 4 స్క్వేర్ అంటే 16. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే 18 కదా. 16 ప్లస్ 2 18. ఈ వాల్యూ 18. 18లో 5 పోతే 13. ఆన్సర్ 13. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.